ఇండియాలో భారీ నష్టం చేశామంటూ పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసుకుంటోందని భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. S-400 రక్షణ వ్యవస్థను నాశనం చేశామని, ఆర్మీ బేస్లను దెబ్బతీశామంటూ చేస్తున్న ప్రచారమంతా అబద్దమని స్పష్టం చేశారు. భారత అమృత్సర్ గోల్డెన్ టెంపుల్పై దాడి చేసిందంటూ పాకిస్తాన్ మతాల మధ్య చిచ్చుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. భారత పశ్చిమ ప్రాంతాలపై పాకిస్తాన్ నిరంతర దాడులు చేస్తోందని కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. మిసైల్స్, డ్రోన్లు, ఇతర ఆయుధాలు అటాక్ చేస్తోందని పేర్కొన్నారు. శ్రీనగర్, ఉదంపూర్, అవంతిపుర ఎయిర్ బేస్లను హైస్పీడ్ మిసైల్స్తో ధ్వంసం చేసినట్లు పాక్ ప్రయత్నిస్తోందని చెప్పారు. వాటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిందని స్పష్టం చేశారు కల్నల్ సోఫియా ఖురేషీ. పాక్ తప్పుడు ప్రచారాలను నమ్మకండి అంటూ మిస్రీ తెలపడం జరిగింది. ఇండియాలో భారీ నష్టం చేశామంటూ పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసుకుంటోందని భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. 400 రక్షణ వ్యవస్థను నాశనం చేశామని, ఆర్మీ బేస్లను దెబ్బతీశామంటూ ప్రగల్భాలు పలుకుతోందని అబద్దమని స్పష్టం చేశారు. భారత అమృత్సర్ గోల్డెన్ టెంపుల్పై దాడి చేసిందంటూ పాకిస్తాన్ మతాల మధ్య చిచ్చుకు ప్రయత్నిస్తోందని మిస్రీ చెప్పడం జరిగింది. పాకిస్తాన్ రెచ్చగొడుతూ భారత్పై దాడులు చేస్తోందని ఇండియన్ ఆర్మీ మండిపడింది. 26 ప్రాంతాల్లో ఫ్లైట్ జెట్లతో దాడికి ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. భారత్ సరిహద్దుల వెంట దాడులకు పాల్పడుతోందన్నారు. శ్రీనగర్, అవంతిపూర్, ఉదంపూర్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిందని ఖురేషీ తాము వారికి గట్టిగా జవాబు చెబుతున్నామన్నారు. పాకిస్తాన్ రెచ్చగొడుతూ భారత్పై దాడులు చేస్తోందని ఇండియన్ ఆర్మీ మండిపడింది. 26 ప్రాంతాల్లో ఫ్లైట్ జెట్లతో దాడికి ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. భారత్ సరిహద్దుల వెంట దాడులకు పాల్పడుతోందని అన్నారు. శ్రీనగర్, అవంతిపుర, ఉదంపూర్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిందని ఖురేషీ తాము వారికి గట్టిగా జవాబు చెప్తున్నామన్నారు. ఇండియాలో భారీ నష్టం చేశామంటూ పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసుకుంటోందని భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. 400 రక్షణ వ్యవస్థను నాశనం చేశామని, ఆర్మీ బేస్లను దెబ్బతీశామంటూ చేస్తున్న ప్రచారమంతా అబద్దమని స్పష్టం చేశారు. భారత అమృత్సర్ గోల్డెన్ టెంపుల్పై దాడి చేసిందంటూ పాకిస్తాన్ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దుల వెంబడి పాక్ దాడులకు పాల్పడుతూనే ఉంది. పాక్ దాడులను భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఇప్పటికే పలు మిసైల్స్, జెట్స్, డ్రోన్స్ కూల్చేసిన భారత బలగాలు తాజాగా సియాల్కోట్ జిల్లాలోని లూని వద్ద ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ను ధ్వంసం చేశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దుల వెంబడి పాక్ దాడులకు పాల్పడుతూనే ఉంది. పాక్ దాడులను భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఇప్పటికే పలు మిసైల్స్, జెట్స్, డ్రోన్స్ కూల్చేసిన భారత బలగాలు తాజాగా సియాల్కోట్ జిల్లాలోని లూని వద్ద ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ను ధ్వంసం చేశాయి.